సహోదరి సహోదరుడా, ఈరోజు నీకున్న తొందరపడతనం వల్ల, ఆవేశం వల్ల, కోపం వల్ల, రక్తబంధానికి అయిన వాళ్ళకి, నా అనుకున్న వాళ్ళకి అందరికీ దూరమై ఒంటరిగా నిరాశతో జీవిస్తున్నావా? ఆనాడు మోషే కూడా తనకున్న తొందరపాటుతనం వల్ల, కోపం వల్ల ఒక వ్యక్తిని హత్య చేసి, దానివల్ల అందరికీ దూరమై, అన్నిటికీ దూరమై, అనాథగా అరణ్యంలో అల్లాడిపోయాడు. అప్పుడు దేవుడు, అయ్యో, నా కుమారుడు మోషే నెమ్మది లేకుండా నిరాశతో జీవిస్తున్నాడని ఆయన అతన్ని తీసుకెళ్ళి ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప నాయకుడిని చేశాడు. నిజంగా ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు! ఓ ఆవేశపరుణ్ణి, ఓ కోపిష్టిని, ఒకరిని హత్య చేసిన వాడిని అర్థం చేసుకొని లక్షల మందికి నాయకుడిగా నియమించాడు. కాబట్టి నువ్వు నీ జీవితంలో తొందరపడి తప్పు చేశావని అదేవిధంగా దేవుడు కూడా నిన్ను తొందరపడి శిక్షించడు. నువ్వు కనుక దేవుడి వైపు తిరగగలిగితే ఆయన నిన్ను అర్థం చేసుకొని నీ కలలో కూడా ఊహించని స్థాయిలో నిన్ను నిలబెడతాడు.